హాయ్ ఫ్రెండ్స్, మీరు యోగాభ్యాసం చేస్తూ ఉంటారా? అయితే మీకోసం కొన్ని విషయాలు, ఆసనాలు, ధ్యానం రెంటినీ కలిపి యోగానంట. భౌతికంగా కొన్ని ముద్రలు, కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుంటూ ఉండటమే యోగా కాదు. శరీరాన్ని, మనసుని క్రమబద్ధం చేస్తూ చేసే శారీరక మానసిక క్రియల్ని యోగా అంటారు. సంగీతంలో శృతి లయ ఉన్నట్లే యోగాలో ఒక పద్ధతి, ఒక లయ ఉంటాయి. శారీరక క్రియలు యోగాసనాలు. స్థిరంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస నిలుపుతూ ప్రాణాయామం మొదలైన క్రియలు చేస్తూ మనసుని నిశ్చలం చేసుకునే దిశగా ధ్యానం చేస్తూ ఉండటం ధ్యానక్రియ. యోగం అంటే సంయోగం, కలయిక. మనిషి తనలోని ఆలోచనలను ప్రశాంతంగా, స్థిరంగా ఉంచుకుంటూ శరీరం, మనస్సులపై నియంత్రణ పొందటానికి ఉద్దేశించిన క్రమశిక్షణలో భాగంగా అభ్యసించే వ్యాయామాల వ్యవస్థ ఈ యోగం. ఈ క్రమశిక్షణ ద్వారా జ్ఞానం, భక్తి, వైరాగ్య మార్గాల ద్వారా సాధించబడే పరిపూర్ణ ఆధ్యాత్మిక అంతర్దృష్టి ఇంకా ప్రశాంతత స్థితి కోసం మనిషిలోని చైతన్యానికి శిక్షణ ఇవ్వటం యోగం లక్ష్యం. మనిషిలోని ఈ చైతన్యం అనేది ఏమిటి? మానవ శరీరం రక్త మాంసాలతో కూడి ఉంటుంది. దానికి పోషణ చేయాలి అంటే ఆహారం పెట్టాలి. ఆ ఆహారం మనిషిలోని బుద్ధిని ప్రభావితం చేస్తుంది. శరీరాన్ని, బుద్ధిని సంతులనం చేసే దిశలో కొన్ని సాధనా క్రియలున్నాయి. వాటిని ఆచరించడం ద్వారా కలిగే శక్తి, కదలికయే చైతన్యం. మామూలుగా ఇది మానవ శరీరంలో స్తబ్దంగా ఉంటుంది. మన్ను తిన్న పాములా చుట్టలు చుట్టుకుని ఉంటుంది. ఎక్కడ? సనాతన భారతీయ ఆధ్యాత్మిక చింతనలో ఇందుకు సంబంధించిన వివరాలున్నాయి. ప్రాచీన శ్రీవిద్యోపాసనలోనూ వివిధ తంత్ర విద్యల్లోనూ ఈ వివరాలు లభ్యమవుతూ ఉన్నాయి. వాటి గురించి రేఖామాత్రంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవ శరీరంలో 6 చక్రాలుంటాయని శ్రీవిద్యోపాసన చెప్తోంది. మనిషి పీఠం వద్ద మూలాధార చక్రం, లింగ మూలంలో నాభికి దిగువన స్వాదిష్టాన చక్రం, నాభి వద్ద మణిపూరక చక్రం, హృదయ స్థానంలో అనాహత చక్రం, కంఠం వద్ద విశుద్ధి చక్రం, భ్రూ మధ్యంలో అంటే కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రం ఉంటాయి. ఇవే షట్ చక్రాలు. మూలాధారంలో స్తబ్దంగా ఉన్న చైతన్య శక్తినే కుండలిని అంటారు. యోగ సాధనలో తీవ్రస్థాయికి చేరినప్పుడు ఈ కుండలిని మేలుకొని అంటే జాగృతమై ఈ 6 చక్రాల గుండా ప్రయాణిస్తూ ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటుంది. సాధకుని కృషి వల్ల కుండలిని ఆజ్ఞా చక్రాన్ని దాటి శిరస్సు మధ్య భాగంలో ఉన్న 7వ చక్రమైన సహస్రార చక్రంలో లయమవుతుంది. శిరస్సు పైన ఉన్నదే బ్రహ్మరంధ్రం. దీని ద్వారానే కుండలిని శక్తి వెలుపలికొస్తుంది, విశ్వశక్తిలో విలీనమవుతుంది. మనిషికి కలిగే ఈ స్థితిని మోక్షం అంటారు. ఈ స్థితిని అందుకోవడానికి సాధకులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఆ కుండలిని శక్తి నిద్రాణంగా ఉండే మూలాధార చక్రం గురించి, ఆ చక్రం ఎలా జాగృతం అవుతుందన్న సంగతి గురించి తెలుసుకుందాం. మూలాధార చక్రం అన్న మాటలోనే అది అన్నిటికీ మూలమని తెలుస్తోంది. ఇంటికి పునాది ఎలా మూలమో మానవ శరీరంలోని షట్చక్రాలకు పునాది మూలాధార చక్రం. పునాది గట్టిగా, స్థిరంగా ఉన్నప్పుడే ఎంతటి పెద్ద భవనమైనా నిలకడగా ఉంటుంది. అట్లే మూలాధార చక్రం కూడా మనిషి శక్తిని అదుపులో ఉంచి అతడిని స్థిరంగా నిలబెడుతుంది. దీనిపైననే ఒకదాని మీద ఒకటిగా 6 చక్రాలు నిలుస్తాయి. యోగంలో కూర్చున్న వ్యక్తి మూలాధార చక్రం పైననే బుద్ధిని నిలపాలి, అంటే ధ్యాస పెట్టాలి. ఇది బలంగా ఉంటే మిగతా చక్రాల్ని మేలుకొలపటం సులభం అవుతుంది. తల్లి గర్భం నుంచి శిశువు జన్మిస్తుంది అంటే మనిషి మూలం తల్లి గర్భంలోనే ఉంది. గరుడ పురాణంలో ఇందుకు సంబంధించిన ప్రస్తావనలున్నాయి. సరే, మూలాధార చక్ర స్థానం ఎక్కడ? మేరుదండం చివరన అంటే వెన్నుపూస చివరన మనిషి పీఠ భాగంలో ఉంటుంది. చెట్టు వేరు భూమి లోపలికి ఉండి చెట్టుకు ఆధారమైనట్టు ఈ మూలాధార చక్రాన్ని జడచక్రం అంటారు. కాబట్టి మనిషి ఆధ్యాత్మిక యాత్ర మూలాధార చక్రం నుంచే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇక్కడ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనే కొలమానాల్ని పరబ్రహ్మను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. చెవి, చర్మం, కన్ను, నోరు, ముక్కు అనే పంచేంద్రియాలతో వీటిని గ్రహిస్తారు. ఇక్కడ అంటే మూలాధారం వద్ద స్త్రీ పురుషుల కలయిక అనే ప్రకృతి సిద్ధ చర్య జరగటం, బ్రహ్మచర్యం అనే 2 సంభావనలు జరుగుతాయని యోగం చెప్తోంది. మూలాధార చక్రం జాగృతం కావాలంటే ఎలా? ఇందుకో మంత్రం ఉంది. అదే లం అనే మంత్రాక్షరం. ఈ మంత్రాన్ని జపిస్తూ మూలాధారంపై ధ్యాస పెట్టాలి. సాధకునికి మూలాధార చక్రం శక్తి, ఆ శక్తి ఊర్ధ్వ దిశగా కదిలే కోణం రెండూ ప్రధానమే. మూలాధార చక్రం రంగు ఎరుపు. ఎరుపు రంగు శక్తికి ప్రతిరూపం. శక్తి రూపం జగన్మాత. కనుకనే మూలాధార చక్రానికి అంతటి ప్రాధాన్యత. మనిషిలోని చైతన్యానికి, జాగృత అవస్థకి మూలాధారమే ప్రతీక. మూలాధార చక్రానికి మరో ప్రతీక తిరగబడి ఉన్న త్రికోణం. అంటే శక్తి పైనుంచి కిందకి, విశ్వంలోంచి మనిషిలోకి ప్రవేశిస్తోందని అర్థం. త్రికోణంలోని కింది బిందువే మూలాధార చక్ర ప్రారంభ బిందువు. ఈ బిందువు నుంచి పైకి 2 దిశల్లో వ్యాపించిన 2 భుజాలు
మనిషిలో జాగృతమవుతున్న శక్తికి ప్రతీకలు. మూలాధార చక్రానికి 7 తొండాలున్న ఏనుగు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. ఏనుగుని బుద్ధికి చిహ్నంగా చెప్పుకుంటాం. దానికి ఉన్న 7 తొండాలు భూమికి ఉన్న సప్త సంపదలకు ప్రతీకలు. మూలాధార చక్రం పృథ్వీ తత్వానికి చెందింది. ఇంతకీ మూలాధార చక్రం చైతన్యవంతమైతే ఏం జరుగుతుంది? మనిషి స్వభావంలో పరివర్తనను గమనించవచ్చు. శౌర్యం, ధైర్యం, ఆనందం జాగృతమవుతాయి. సిద్ధిని పొందడానికి అవసరం కదా. కనుక మీరు స్థిరమైన సంకల్పంతో ధ్యానంలో కూర్చుంటే, మూలాధారం మీద ధ్యాస పెట్టి ఏకాగ్రతతో ధ్యానిస్తూ ఉంటే మూలాధార చక్రం జాగృతమవుతుంది. మీ లోపలి ప్రయాణం మొదలవుతుంది. గమనించండి, మూలాధార చక్రాన్ని సూచిస్తున్న చిత్రంలో 4 రేఖల కమలం ఉంది. ఇవి మనసు యొక్క 4 స్థితులు. అవి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ చక్రం వద్దనే మనిషి చైతన్యం ఉండిపోతే అతడు జంతువు వలె ప్రవర్తిస్తాడు. కనుకనే ఆహారం, నిద్ర, సంభోగాలపై నియంత్రణ కలిగి ఉండి మూలాధార చక్రంపై ధ్యాస నిలపాలి. మీ ధ్యానంలో అదే నిలవాలి. మూలాధారాన్ని చైతన్యపరచడానికి అష్టాంగ మార్గంలోని యమ, నియమ సూత్రాల్ని పాటించాలి. యోగ సిద్ధి కొరకు అనుసరించే మార్గాల్లో అష్టాంగ మార్గం అతి ప్రశస్తం. అయితే జరుగుతున్న చర్యల్ని కేవలం గమనిస్తూ ఉండాలి. వాటి పట్ల ఎటువంటి సంబంధాన్ని ఊహించుకోకూడదు. అంతా అర్థం అవుతున్నట్టే ఉంటుంది, కానీ ఏమీ తెలియనట్లే ఉంటుంది. మీరు సంకల్పం అయితే గట్టిగా తీసుకున్నారు కదా, కాబట్టి ప్రశాంతంగా కూర్చోండి. శరీరాన్ని నిశ్చలంగా ఉంచండి. బంధించకండి. ఉనికిలో ఉండండి. వెన్నును నిటారుగా ఉంచండి. మీ ధ్యాస అంతా మూలాధార చక్ర స్థానమైన పీఠ భాగంపైనే కేంద్రీకరించండి. మలమూత్ర ద్వారాల మధ్య భాగమే ఈ పీఠ భాగం. తర్వాత చిన్ముద్రలో, అంటే 2 చేతుల చూపుడు వేలు, బొటన వేలు కొనల్ని కలిపి ఉంచి 2 చేతులను పై దిశగా ఉంచి మోకాళ్లపై నిలిపి ఉంచండి. దీర్ఘశ్వాస తీసుకుని విడిచిపెట్టండి. ఇలా కనీసం ఒక 10 మార్లు చేయండి. నిద్ర, సంభోగం, మత్తు విషయాలకు దూరంగా ఉన్నప్పుడే మూలాధారంపై మీ ధ్యానం కుదురుతుంది. అంటే బ్రహ్మచర్య అవస్థను చేరుకోవాలి. అప్పుడే మూలాధారం చైతన్యవంతమవుతుంది. అంటే కుండలిని శక్తి జాగృతమవుతుంది. మీలో ఏదో సంచలనం, వేడి పుట్టినట్టు భావన కలుగుతాయి. అంటే కదలిక మొదలైందని సూచనగా గ్రహించండి. శక్తి మేల్కొంది. ఊర్ధ్వ దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ ప్రయాణం మొదలైందనడానికి మరొక సూచన కూడా గురువులు చెప్పారు. అది మూలాధారం వద్ద చీమలు పాకుతున్నట్లు జలధరింపు కలుగుతుంది. మరో సంకేతం కూడా ఉంది. అది జాగృతమవుతున్న చక్రస్థానం ప్రకాశవంతంగా ఉంటుంది. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. ప్రపంచానికి యోగా అనే మహా విలువైన సంపదనిచ్చిన భారతదేశం కీర్తి కూడా ప్రకాశవంతంగా వెలుగొందుతోంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.